రోజు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఒక అద్భుతమైన పిక్చర్ను రిలీజ్ చేసింది. ఆ పిక్చర్ చాలా వైరల్ అవుతుంది. బెన్ను ఆస్ట్రాయిడ్కి సంబంధించిన పిక్చర్. 2016లో బెన్ను ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడానికి అమెరికా వాళ్ళు ఓసిరిస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ను పంపించారు. ఓసిరిస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ 2016లో స్టార్ట్ అయ్యి 2020 అక్టోబర్ నాటికి బెన్ను ఆస్ట్రాయిడ్ని చేరుకుంది, దాన్ని తాకింది. ఈ ఆస్ట్రాయిడ్ మీద ఉన్న డస్ట్ని, పెబ్బుల్స్, రాక్స్ని కలెక్ట్ చేసుకుని భూమికి తిరిగి ప్రయాణం కట్టింది. 2023 సెప్టెంబర్ నాటికి తిరిగి భూమికి ఓసిరిస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ చేరుకుంటుందని అమెరికన్ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఓసిరిస్ రెక్స్ ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు ఈ విధంగా ఎందుకు పెట్టారు? OSIRIS-REX అంటే మీనింగ్ ఏంటి? O అంటే ఆరిజిన్స్, S అంటే స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, R అంటే రిసోర్స్ ఐడెంటిఫికేషన్, తర్వాత S అంటే సెక్యూరిటీ, రెక్స్ RE అంటే రెగోలిత్ ఎక్స్ప్లోరర్ అని. సో ఈ ఓసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ బెన్ను ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడానికి వెళ్ళింది. అయితే బెన్ను ఆస్ట్రాయిడ్నే ఎందుకు ఎంచుకున్నారు? బెన్ను ఆస్ట్రాయిడ్ ఎందుకు ఎంచుకున్నారంటే బెన్ను అనేది చాలా ఏన్షియంట్ ఆస్ట్రాయిడ్. సౌర కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ బెన్ను ఆస్ట్రాయిడ్లో దాని కాంపోజిషన్లో పెద్ద మార్పులు జరగలేదు. కాబట్టి బెన్ను ఆస్ట్రాయిడ్కి సంబంధించిన రహస్యాలు తెలుసుకుంటే సౌర కుటుంబం ఎలా ఏర్పడింది, భూమి ఎలా ఆవిర్భవించింది, ఇతర ప్లానెట్స్ ఎలా ఆవిర్భవించాయి, ఇంకా అవసరమైతే విశ్వానికి సంబంధించిన రహస్యాలు ఛేదించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే అసలు ఈ ఆస్ట్రాయిడ్స్ ఎందుకు, ఎలా ఏర్పడ్డాయి, వీటిని ఎందుకు స్టడీ చేయాలి అంటే ఆస్ట్రాయిడ్స్ అనేవి మనందరికి తెలుసు చిన్న రాకీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సూర్యుని చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి. అవి గ్రహాల కంటే చిన్నవి, అంటే మన ప్లానెట్స్ కంటే చాలా చిన్న సైజులో ఉంటాయి. అందుకనే ఆస్ట్రాయిడ్స్ని మైనర్ ప్లానెట్స్ అంటారు. నాసా వాళ్ళ అంచనాల ప్రకారం మన సౌర కుటుంబంలో 9,94,383 ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. 9,94,383 ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయన్నమాట. అది అఫీషియల్గా తెలిసిన నెంబరు. ఇంకా చాలా కూడా ఉండొచ్చు. యాక్చువల్గా తెలుగులో దీన్ని గ్రహ శకలాలు అని కూడా పిలవచ్చు. అయితే ఇవి దుమ్ము ధూళితో, రాక్స్తో గట్టిపడి ఏర్పడిన చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి సూర్యుని చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్, మార్స్, జూపిటర్ మధ్య ఎక్కువ తిరుగుతూ ఉంటాయంట. ఇవి మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మార్స్, జూపిటర్ మధ్య ఉంటాయంట. అయితే బెన్ను ఆస్ట్రాయిడ్ని చదవటం అనేది చాలా ఉపయోగం. ముఖ్యంగా ఖగోళ రహస్యాలు, తర్వాత విశ్వ రహస్యాలు, సౌర కుటుంబం యొక్క రహస్యాలు, విశ్వం ఆవిర్భవించినప్పుడు నుంచి, ముఖ్యంగా సౌర కుటుంబం ఆవిర్భవించినప్పటి నుంచి ఈ మొత్తం యూనివర్స్లో వస్తున్న మార్పులు, దానికి సంబంధించిన కాంపోజిషన్, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈజిప్టియన్ దేవత పేరు అన్నమాట. బెన్ను ఆస్ట్రాయిడ్కి పేరు బెన్ను అనే పేరు ఈజిప్టియన్ దేవత పేరు. సో 2023 నాటికి నాసా వాళ్ళ ఓసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకి వచ్చి ఇంకెన్ని రహస్యాలు ఛేదించుద్దో వేచి చూడాల్సిందే.